కలుగుతారు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం తిరుప్పావైలో 2వ పాసురం యొక్క అర్థం, దాని విషయాలు కొంతవరకు తెలుసుకుందాం. తిరుప్పావైలో 2వ పాసురంలో గోదాదేవి అమ్మవారు చక్కగా తన తోటి ఉన్న స్నేహితురాళ్ళందరినీ కూడా చక్కగా పిలిచి, మనందరం కూడా ఈ రోజున దేవుడికి సంబంధించిన ఈ వ్రతాన్ని చేసుకోవడం మొదలుపెట్టాం కదా నిన్నటి నుంచి. ఇంకా దీన్ని ఇవాళ అందరూ కూడా మనందరం కలిసి మీరందరూ రండి, చాలా విశేషమైన రోజు. ఈ విశేషమైన రోజున మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆవిడ ఆనందపడాలి అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు, మీరందరూ చాలా భాగ్యవంతులు, ఆనందాన్ని అనుభవించాలని చెప్పినప్పుడు మనకి ఈ రోజుల్లో ఆనందం అనేది ఎక్కడుంది? ఎప్పుడు బాధలే కదా అని భావన రావచ్చు. కానీ భగవంతుడిని ఆరాధించడం అనేది మొదలు పెట్టడమే మన ఆనందానికి ప్రథమ సోపానం. కనుక ఈ మాటలో అర్థం ఏంటంటే, భగవంతుడిని ఆరాధిస్తూ ఆనందంలో మనం అన్ని విషయాలు మర్చిపోయి ఆ ఆనందమంతా భగవంతుడి ధ్యాసలో గడపడం అని దాని యొక్క అర్థంగా కూడా మనం భావించవచ్చు. అలాగే ఆవిడ ఇంకో మాట ఉంటుంది, భగవంతుడికి ప్రియమైంది ఈ వ్రతం కాబట్టి మనం ఇప్పుడు చేయబోయే వ్రతంలో అందరం కలిపి చాలా చక్కగా పాలు పంచుకుందాం అని చెప్పి విశేషంగా వాళ్ళందరినీ ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ అంటారనమాట, ఈ రోజున మనం చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నదానికి మనందరం కూడా భగవంతుడే మనకి ఉపాయాన్ని చూపిస్తాడు. అంటే భగవంతుడి యొక్క భక్తిని మించింది లేదు కాబట్టి ఆయన్ని మనం ప్రార్థించేటప్పుడు ఏ విధంగా మనం ప్రార్థించుకుందామంటే, తప్పనిసరిగా మన పెద్దలు చెప్పిన విధానంలో ఆ మాటలనే మనం పాటిద్దాం. ఇది కేవలం ఒకరోజు చేసే వ్రతం కాదు. అంటే వ్రత విధానంలో మనం 30 రోజుల పాటు చేస్తాం కరెక్టే, కానీ 30 రోజులతో పాటుగా ఇంకా ఏం చేస్తాం? ఎప్పుడూ కూడా మనం ఇప్పుడు చేసుకుంటున్న నియమాలు అనేవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పూజకి సంబంధించి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలని మనం ఎల్లప్పుడూ పాటించుకుంటూ వెళ్ళినట్లయితే అది ఎప్పటికీ కూడా చాలా విశేషతతో కూడి ఉంటుంది అని చెప్పి ఆవిడ ఒక్క విషయాన్ని చక్కగా చెప్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఆవిడ చెప్పిన 10 నియమాలు అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే, మొట్టమొదటి నియమంలో యోగ నిద్రలో ఉండే ఈ యొక్క భగవంతుడిని చక్కగా నిద్ర లేపిన విధంగా పాద సంకీర్తన విధానంలో మనం నిద్ర లేపుదాం. భగవంతుడే మనకి ఉపాయాన్ని చూపిస్తాడు, ఆయనే మనకు అన్ని విధానాల్లోనూ మనకి భగవంతుడి యొక్క భక్తిని కూడా ఆయనే కల్పిస్తాడు. కనుక భగవంతుడిని ప్రధానంగా మనం పాద సంకీర్తనతో నిద్రలేపుదాము. అలాగే రెండోది విశేషంగా చక్కగా స్నానాదుల కార్యక్రమాలు అంటే బ్రహ్మముహూర్తంలో మనం చేసేసుకుంటాము. ఇక మూడోది వచ్చేటప్పటికి ఏం చేస్తాం? తిరువారాధన అని చెప్పి చేద్దాము. నాలుగోది వచ్చేటప్పటికి చక్కగా ప్రసాదం. ఆ ప్రసాదంలో కూడా ఏంటి? నెయ్యి, పాలు మొదలైనవి కేవలం దేవుడి యొక్క ప్రసాదంలోనే మనం తీసుకోవాలట. అంతేగాని మామూలుగా నేతిని తీసుకోవడం అవి చేయకూడదు. ప్రసాదం సమయంలో ఏదైతే మనం దేవుడికి మనం అర్పిస్తామో దాన్ని తీసుకుందామని చెప్పి ఆవిడ చక్కగా చెప్తుంది. అందులో ఆ ప్రసాదాన్ని అలా అయిన తర్వాత ఏంటి? మనం ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన విషయాలలో మేము కాటుక పెట్టుకోము. అసలు మామూలుగా కాటుక అనేది మన జ్ఞానానికి సంకేతంగా, లేకపోతే భక్తికి సంకేతంగా, దానికి సంబంధించిన కంటికి సంబంధించి ఒక కన్ను అనేది జ్ఞానము, అలాగే కాటుక అనేది భక్తి అయితే, భక్తి సిద్ధాంజనంతో భగవంతుడిని దర్శించాలి అనుకున్న వారికి తప్పనిసరిగా కాటుక అనేది ఆభరణాలు అక్కర్లేదు అని విధానంతో ఆవిడ ఉంటుంది. అలాగే కాటుక, అలాగే పువ్వులు ముడవం అంటే పువ్వులు పెట్టుకోము. ఎందుకని? భగవంతుడు దర్శించిన దానికి మనం ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకు అన్న విధానం ఒకటి మాట్లాడుతుంది. అలాగే దాంతోపాటు ఇంకొక విశేషం ఏం చెప్తుందంటే, మన పెద్దలు ఏం చెప్పారో ఆ నియమాలు పాటిద్దాం. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఓవర్కమ్ చేసి మనం దేనికి వెళ్ళొద్దు. వాళ్ళన్నీ చెప్పారు కదా, ఆ విధానంలోనే మనం వెళ్ళాలి అన్న విధానం అనేది అది ఇంకో పాయింట్ చెప్తుంది అనమాట. అంటే అది ఇంకొక నియమంగా చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకో నియమం ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనం కంప్లైంట్ అంటే చాడీలు చెప్పకూడదు. మంచి మాటలే చెప్పాలి, ప్రియమైన మాటలే చెప్పాలి, హితవు కోరుకునే మాటలే చెప్పాలి, ఎవరిని కష్టపెట్టే మాటలు మనం మాట్లాడకూడదు అని చెప్పి చక్కగా ఆ విధానంలో, అంటే ఒకరిని కష్టం కలిగించే మాటలు కాకుండా మంచి మాటలు మాట్లాడదాము అని చెప్పి ఇంకొక విధానం చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్తుంది? ఇంకో విశేషమైనది అన్నిటికంటే దాన ధర్మాల గురించి చెప్తుంది అనమాట ఆవిడ ఆ వ్రత విధానంలో. ఏమిటా దాన ధర్మాలు అనేవి? ఆ దానం చేసేటప్పుడు కూడా మనకు ఉన్న దాని శక్తికి మించి అవతల వ్యక్తికి, ఇతరులకి అంతా సర్వం విష్ణుమయం అంటే భగవంతుడికి అర్పిస్తున్నాను అన్న ప్రేమతో, అంటే మనం ఇతరులకి మనం ఏదైనా ఇవ్వగలిగినట్టుగా మంచిగా దాన ధర్మాలు అని చేయడం అనేది ఒకటి చేయాలట. ఆ చేసే దానం విధానం కూడా ఎలా చెప్పింది తెలుసా ఆవిడ? శ్రద్ధగా ఇవ్వు,
ఇతరులకి నేను గౌరవంతో ఇవ్వు అంటే ఇచ్చే విధానంలో శ్రద్ధాదేయం అంటే శ్రద్ధగా ఇవ్వు, ప్రేమగా ఇవ్వు, ఐశ్వర్య జ్ఞానంతో ఇవ్వు, జ్ఞానంతో ఇవ్వు అంటే ఇచ్చే విధానంలో గౌరవం, భక్తి, శ్రద్ధ, ప్రేమ, ప్రియం అన్నీ కలిపి అవతల వ్యక్తికి అది అవసరమైన విధానంలో చక్కగా దాన ధర్మాలు చేయడం అనేది మనం చెయ్యాలి. అంతేగాని అంతా నాకే ఉంది అన్న భావనలా కాకుండా మనం ఏం చేసినా కూడా మనకు వచ్చిన సంపదలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు ఇచ్చినవే కదా. అంటే నాకే నేనే గొప్పవాడిని, నాకే వచ్చేసింది ఇదంతా నేను అనేది భగవంతుడిలోని భాగమే కనుక తప్పనిసరిగా భగవంతుడు ఇచ్చిన దానిని అందరికీ కూడా నువ్వు దాన్ని ఇవ్వు అని ఆవిడ అదొకటి చెప్తుంది. అలాగే ఇంకా దాంట్లో ఇంకొక మాట ఏం చెప్తుందంటే అన్నిటికంటే చివరిది 10వ నియమంలో ఆవిడ ఏం చెప్తుందంటే ఉజ్జీవనం అనే మాట చెప్తుంది. అంటే ఏంటి ఈ ఉజ్జీవనం అన్న వాటి అంటే ఏంటంటే అంటే భగవంతుడి సేవలో భగవంతుడి చరణాలని నువ్వు ఎప్పుడైతే నమ్ముకుంటావో సదా మనం మామూలుగా వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటామంటే మానవ సేవయే మాధవ సేవ అన్నమాట వింటూ ఉంటాం. అంటే సర్వ ప్రాణుల యందు కూడా భగవంతుడిని మనం దర్శించి మానవుడికి సేవ చేస్తే భగవంతుడి సేవ చేశారు అన్న చందాన తప్పనిసరిగా భగవంతుడి చరణాలను మనం నమ్ముకొని భగవంతుడితోనే మనం చక్కగా భావన చేస్తూ భగవత్ ప్రేమని అనుభవిస్తూ భగవత్ అనుభవాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది దాంట్లో భాగం. కాబట్టి మనం భగవంతుడిని ఆరాధిస్తూ అందరిలోనూ ఆనంద స్వరూపుల్ని చూస్తూ భగవంతుడిని మనం చూస్తూ సచ్చిదానంద స్వరూపాన్ని మనం భగవంతుడిని అందరిలో కనుక చూసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆశించిన లాభాలు అంటే ఏమిటా లాభం? మనకు కావాల్సిన లాభం భగవంతుడి యొక్క ఇదే మనకి ముక్తి మార్గమే, మోక్ష మార్గమే భగవంతుడికి సంబంధించిందే కదా కావాల్సింది ఏ మనిషికైనా. కాబట్టి అలాంటి విషయాల్లో భౌతిక విషయాల్ని అధిగమిస్తూ చక్కగా ముందుకు వెళ్ళి భగవంతుడిని 10 నియమాలు పాటిస్తూ మనం ఆరాధిద్దాం అన్నది ఆవిడ చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా అద్భుతంగా ఈ పాసురంలో ఆవిడ చెప్పడం జరిగింది. నమస్కారం.